విలేకరులందరికీ అభినందనలు. నేను మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పత్రికా విలేకరులకు అటెండ్ అవ్వడం. నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి, కార్యకర్తల్లో సోదరుడు నవీన్ చెప్పిన చిన్న అసంతృప్తులునే లాస్ట్ 10 నెలల్లో అన్న దాని మీద ఒకరికి అందరూ ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏమున్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు. అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వడం మీదట ప్రతి సంవత్సరం అన్న ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. మీద నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్తారు, లేకపోతే కేంద్ర అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. మన ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిఠాపురంలో కానీ కాకినాడ రోడ్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తిని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకి అసంతృప్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే ఉంటుందని చెప్పి ఇప్పటి మీద నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చొని డిస్కస్ చేసి పద్ధతిలో నిర్ణయిస్తాం రాష్ట్రపతి. ఇది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ల్యాండ్స్ నేను ఫస్ట్ టైం కాకినాడకి ఎలాగ డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను. నా ఆలోచన ఏంటంటే, ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ క్రియేట్ చేద్దాం అనేది ఒక ఆలోచన. కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేశాము. అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం. రెండోది, నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు. వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన. ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం ఒక 1000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో